సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో శివ కళ్యాణ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 20వ తేదీ వరకు భక్తుల ప్రత్యేక పూజలతో శివాలయాలను ప్రత్యేకంగా దర్శించనున్నారు. ఈ మేరకు దేవస్థానం అధికారులు ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉత్సవాల్లో భాగంగా 17వ తేదీ సోమవారం ఉదయం 10:40 నుంచి మధ్యాహ్నం 12:55 వరకు శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. 19వ తేదీన రథోత్సవం నిర్వహించనున్నట్లుగా దేవాలయ అధికారులు తెలిపారు. సర్వమంగళ తయో సంస్మరణాత్మం సర్వతో దేమంగళం. వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో ఈ రోజు నుంచి 5 రోజుల పాటు పాంచాన్నిక ధ్వజారోహణ శివ కళ్యాణ మహోత్సవాలు ఆరంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఉదయమే స్వామివారికి యొక్క పుష్కరిణిలో తీర్థరాజ పూజ గావించి అభిషేక జలాన్ని తీసుకొని వచ్చి స్వామివారి కళ్యాణ మండపంలో శివభగవత్ పుణ్యాహవాచనము, గౌరీ పూజ, రక్షాసూత్ర పూజ, రక్షాసూత్ర బంధనము, ఋత్విగ్వర్ణము, యాగశాల ప్రవేశము మొదలైన కార్యక్రమాలు, దేవత ఆహ్వానము, అగ్నిప్రతిష్ఠ మొదలైన కార్యక్రమాలను కూడా ఈరోజు ఆరంభమయ్యాయి. ఈరోజు సాయంకాలం వేళ సమస్త దేవత ఆహ్వానం, భేరీ పూజ కార్యక్రమం ఉంటుంది. అలాగే రేపటి రోజు ఉదయము ప్రజా పటల కళ్యాణోత్సవము, అలాగే ఎదుర్కోళ్ల కార్యక్రమము, అలాగే పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవము రేపటి రోజున మనకి ప్రత్యేకమైనటువంటి కళ్యాణ వేదిక పైన జరుగుతుంది. అలాగే ఎల్లుండి స్వామివారి యొక్క కళ్యాణ మండపంలో సాయంకాలం వేళ సదస్సు, ఉదయం హోమాలు, అలాగే 4వ రోజు రథోత్సవ కార్యక్రమం, 5వ రోజు మనకి ఉదయము పూర్ణాహుతి, త్రిశూలయాత్ర, అవబృధ స్నానము, నాకబలి, అలాగే సాయంకాలం వేళ ఏకాదశ ఆవరణములు, ఏకాదశి వద్ద కళ్యాణోత్సవాలు వస్తాయి. ఇందులో భాగంగా ఈరోజు